హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన అప్డేట్ అనమాట. ఇటీవల కాలంలోనే క్రెడిట్ కార్డులు వారి సంఖ్య ఎక్కువైందని చెప్పొచ్చు. రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్ వస్తున్నాయని షాపింగ్ దగ్గర నుంచి కరెంట్, గ్యాస్ బిల్స్, అలాగే రీఛార్జ్ చేసుకోవడం, ఇలా అన్నింటికీ క్రెడిట్ కార్డుల్ని వాడుతుంటారు. అయితే ఇప్పుడు 2 దిగ్గజ బ్యాంకులు క్రెడిట్ కార్డు కస్టమర్లకు షాక్ తగిలింది. వీటితో వాటర్, గ్యాస్, కరెంట్, ఇంటర్నెట్ వంటి బిల్స్ చెల్లించినట్లయితే ఇకపై సర్ఛార్జీలు విధించనున్నట్లు ప్రకటించాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు క్రెడిట్ కార్డులతో యుటిలిటీ బిల్స్ పేమెంట్స్ చేస్తున్నారా? యుటిలిటీ బిల్స్ అంటే ఏంటో ముందు మీకు తెలుసా? కరెంట్ బిల్, వాటర్ బిల్, ఇంటర్నెట్ బిల్, అలాగే గ్యాస్ బిల్, కేబుల్ బిల్, టెలిఫోన్ బిల్, ఇవన్నీ యుటిలిటీ బిల్ కిందకే వస్తాయి. అయితే వీటిని చాలామంది క్రెడిట్ కార్డులతో చెల్లిస్తూ ఉంటారు. ఇప్పుడు 2 బ్యాంకులు మాత్రం షాక్ ఇచ్చాయి. దిగ్గజ ప్రైవేట్ బ్యాంకులైన ఎస్ బ్యాంక్, అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులు ఇక కీలక ప్రకటన అయితే చేశాయి. యుటిలిటీ బిల్స్ చెల్లింపులు తమ క్రెడిట్ కార్డులతో చేసేవారు ఇకపై ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించాయి. ఇది మే 1 నుంచి అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేశాయి. యుటిలిటీ లావాదేవీలపై సర్ఛార్జీల్ని తీసుకొచ్చాయి. ఎస్ బ్యాంక్ దాదాపు తన అన్ని క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీల్ని ప్రకటించాయి. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డుల్లో కొన్నింటిలో కేవలం ఫ్యూయల్ ఫీ కేటగిరీలోనే మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇక సింగిల్ స్టేట్మెంట్ సైకిల్లో యుటిలిటీ బిల్స్ మొత్తం చూసినట్లయితే 15,000 దాటినప్పుడు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్లు చేసేవారు జీఎస్టీ సహా 1% సర్ఛార్జీ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే అదే ఎస్ బ్యాంక్ ప్రైవేట్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసేవారు అదనంగా ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన పని లేదు. అలాగే ఇక ఈ ప్రైవేట్ క్రెడిట్ కార్డుతో యుటిలిటీ బిల్స్ కనుక 15,000 లోపు చేసినా ఎలాంటి ఛార్జీలు ఉండవు. అదే 15,000 దాటితే మాత్రం ఇక్కడ కూడా 18% జీఎస్టీ ప్లస్ 1% సర్ఛార్జ్ పడుతుందని వెల్లడించింది. మరోవైపు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ విషయానికి వస్తే ఇక్కడ యుటిలిటీ బిల్స్ చూసినట్లయితే 20,000 దాటినప్పుడు క్రెడిట్ కార్డు పేమెంట్ చేసే పక్షంలో 1% సర్ఛార్జ్ అదనంగా 18% జీఎస్టీ పడుతుంది. అలాగే ఇక ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసి సెలెక్ట్ క్రెడిట్ కార్డ్, అలాగే ఎల్ఐసి క్లాసిక్ క్రెడిట్ కార్డ్ వంటి వాటిపై సర్ఛార్జ్ అయితే పడదని పేర్కొంది. అందుకే క్రెడిట్ కార్డులు వాడేవారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ట్రాన్సాక్షన్లపై, ఏ పేమెంట్లపై ఎలాంటి ఛార్జీలు పడుతున్నాయో తెలుసుకోవాలి. లేకుంటే పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్. చూశారు కదా, ఎప్పుడైతే క్రెడిట్ కార్డు వాడుతున్న కస్టమర్లకి సంబంధించి ఇక ఈ బ్యాంకులు అయితే మనకి ఈ విధంగా సూచించడం అనేది జరిగింది. అలాంటి ఛార్జీలు పడబోతున్నాయంటే ఇక జీఎస్టీ ప్లస్ అదనంగా సర్ఛార్జీలు అయితే విధించబోతున్నట్లుగా, అవి కూడా మే 1 నుంచి అయితే అమలవుతున్నట్లుగా మనకి ఈ విధంగా ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశాయి. దీనికి సంబంధించి క్రెడిట్ కార్డ్స్ వాడేవారైతే ఈ యుటిలిటీ బిల్స్ అనేవి 15,000కు సంబంధించి ఇక తక్కువగా ఉన్నట్లయితే మనకి ఛార్జీల్లో మినహాయింపు అనేది ఉండబోతోంది. ఇక 15,000కి గరిష్టంగా చేసినట్లయితే ఇక సర్ఛార్జీలతో పాటు జీఎస్టీ కూడా పడబోతున్నట్లుగా ఈ వివరణ అయితే ఇచ్చిన నేపథ్యంలో ఇక దీన్ని గమనించుకొని అయితే మీరు క్రెడిట్ కార్డులతో బిల్స్ అనేవి పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఇక క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన వచ్చిన మెయిన్ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.